హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్ చూపిస్తున్నాను అనమాట. లాస్ట్ వరకు వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, పక్కన గార్డెన్ ఉంది. ఎంట్రన్స్ ఇలా ఉంటుందన్నమాట. చాలా ఓపెన్గా ఉంటుందన్నమాట. చాలా స్పేసియస్గా చాలా బాగుంటుందన్నమాట హౌస్. ఎంత స్పేసియస్గా ఉంది కదా. మా అమ్మ వాళ్ళ ఎంట్రన్స్ ఇలా ఉందండి. ప్లాంట్స్ ఇలా పెట్టుకున్నారనమాట ఎంట్రన్స్లో. ఈ ఎంట్రన్స్లోనే బాత్రూమ్ బయటే పెట్టుకున్నారనమాట. స్టెప్స్ అండి ఇది. పైన కూడా ఒక హౌస్ ఉందన్నమాట, తర్వాత చూపిస్తాను. ఇగోండి, ఇది హాల్ అండి. సరే, ఎంత స్పేసియస్గా ఉందో, చాలా బాగుంది కదా హాల్ ఇది. హాలు ఇది టీవీ యూనిట్ అండి. ఈ హాల్లోనే పూజ రూమ్ ఉంది రైట్ సైడు. అలా ఇది మా అమ్మ వాళ్ళ పూజ రూమ్ అండి. చూసారా, మా మమ్మీ టీవీ యూనిట్ని ఇలా సర్దుకున్నారండి. చూసారా, ఫ్లవర్స్ ఇలా డిజైన్ చేసుకున్నారు. బుద్ధ, ఇక్కడ మన టెడీ బేర్స్ అండి. షిరిడీలోని తీసుకున్నా అండి. షిరిడీ వెళ్ళినప్పుడు కొనుక్కున్నాం ఇది. ఇది చూడండి, ఇది సోఫా సెట్. ఇది కూడా సోఫా వుడ్ వర్క్తో ఉంది. ఇది క్రాకరీ యూనిట్ అండి. చూసారా, ఫ్లవర్ పాట్ ఇక్కడ చూసారా. ఇది ఒక క్రాకరీ యూనిట్ అండి. ఈ హాల్లోనే ఫ్రిడ్జ్ పెట్టుకున్నారండి. చూసారా, ఎలిఫెంట్స్ కూడా అన్ని ఎగ్జిబిషన్లో కొనుక్కుంది మా మమ్మీ. ఇది కూడా ఎగ్జిబిషన్లోనే కొనుక్కున్నారు. రోజు మా మమ్మీ మార్నింగ్ లేవగానే సాంగ్స్ పెట్టుకుంటారనమాట. హాల్ నుంచి స్ట్రైట్గా వెళ్తే డైనింగ్ హాల్ అండి. అది డైనింగ్ బ్యాక్ సైడ్ క్రాకరీ యూనిట్ అండి. డైనింగ్ హాల్లోనే వాష్ బేసిన్ ఉంది రైట్ సైడు. చూసారా, ఎన్ని స్టీల్ సామాన్లు ఎలా సర్దుకున్నారు కదా. మా మమ్మీకి చాలా ఇష్టం అన్నమాట ఇలా సర్దుకోవడం. ఎన్ని స్టీల్ సామాన్లు తెలుసా, మా మమ్మీ మ్యారేజ్ నుంచి ఉన్నవాటి ఇవన్నీ అలా మెయింటైన్ చేసుకొని వస్తున్నారు. ఈ రౌండ్గా ఇలా చేయించుకున్నారనమాట. రీసెంట్గా చేయించుకున్నారు ఇలా. డైనింగ్ హాల్ పక్కన చూసారా ఎలా డిజైన్ చేసుకున్నారు. కిచెను బాగుంది కదా. లోపలికి వెళ్ళగానే చూసారా కిచెన్. ఇలా ఉందండి, చూసారా. ఇది కిచెన్ ఏరియా అండి. మనం వెళ్ళాలండి. ఇక్కడ హాల్ స్ట్రైట్గా ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకున్నారు.
డ్రెస్సింగ్ టేబుల్ ఇలా ఉందండి, ఏం పెట్టుకోలే, ప్లెయిన్ ఉంచుకున్నారు. ఇప్పుడు హాల్కి లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇలా ఉంది. మా బాబు పడుకున్నారు కదా, ప్రశాంతంగా వీడియోలు తీయగలుగుతున్నాను. చూసారా, ఆ మాస్టర్ బెడ్రూమ్లోనే ఒక అటాచ్ బాత్రూమ్ ఉందండి. మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిటే సెకండ్ బెడ్రూమ్ ఉందన్నమాట. చూడండి, ఆ ట్రీ వాచ్, ఆ ఫ్రేమ్ అన్నీ మా మమ్మీకి హౌస్ వార్మింగ్ అప్పుడు ఇచ్చారనమాట, గిఫ్ట్ ఇచ్చినవి అవన్నీ అలా అక్కడ పెట్టుకున్నారనమాట. ఇలా ఉంది హౌస్. సెకండ్ బెడ్రూమ్లోని ఇలా ఉన్నాయండి, వుడ్ వర్క్ ఇలా వేయించుకున్నారనమాట, ఇలా చేయించుకున్నారు.